హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హాయ్ చెప్పరా నాని. హాయ్. ఏం చేద్దాం ఇవాళ? యువన్ రెడ్డి ఇప్పుడు టిఫిన్ చేయబోతున్నాడు. పెసరట్టు విత్ చట్నీ. ఓకేనా? తింటావా? ఒక్క నిమిషం మరి. ఫస్ట్ ఎక్స్ట్రా లేస్తాడు, తినాడు. మళ్ళీ ఎక్స్ట్రా లేస్తాడు, అసలే తిన్నాడు. అది తినాడు కాబట్టి మనం తినాలి. హలో గాయ్స్, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మా చోట ఆడి చెప్తాడు. చెప్పరా చోట, ఎక్కడికి వెళ్తున్నాం? యువన్ గాడికి ఫీడింగ్ చైర్ తీసుకోవడానికి అని చెప్పేసి కేమార్ట్కి వెళ్తున్నాం. ఎందుకంటే వాడు ఈ మధ్య ఫుడ్ సరిగ్గా తినట్లేదు. మేము ఈ మధ్య అంటే 2 days నుండి 2 days నుంచి. అందుకోసమే కొంచెం వాడికి తింటే మేబీ ఇష్టంతో తింటాడేమో అని ఫీడింగ్ చైర్ కోసం అని వెళ్తున్నాం. నాని పోదామా? హాయ్ చెప్పిగో. హాయ్ హాయ్ అయితే పర్ఫెక్ట్గా చెప్తాడు. సో గాయస్, మ్యాటర్ ఏంటంటే మా వాడికి తిండి స్టార్ట్ చేసినప్పుడు వాడు ఇండియాలో ఉండే. సో అందుకే ఎప్పుడు మేమే తినిపిస్తుండే వాడికి. ఇక ఆల్మోస్ట్ వాళ్ళ అమ్మ తినిపిస్తుండే, ఇక అప్పుడప్పుడు నేను తినిపిస్తుండే. సో ఇండియాలో ఉన్నప్పుడు అందరు తినిపిస్తుండే. వాడు ఏం చేస్తుండే అంటే, మనం తినిపించడం అలవాటు చేసినాం కదా. సో తినిపించేటప్పుడు డైరెక్ట్ తింటలేడు, సతాయించుకుంటా తింటుండు. అటురుకుతాడు, ఇటురుకుతాడు, అద్దినాడు ఇద్దినాడు, కింది కుమ్ముస్తాడు. సో అందుకే మేమిద్దరం ఏం డిసైడ్ అయినామంటే వాడికి ఒక చైర్ కొందామని డిసైడ్ అయినాం. సో వాడంతటా వాడే అలవాటు చేసుకుంటాడు తినడం. నానే అలవాటు చేసుకోవాలా నువ్వు, ఓకేనా? ఓకే ఓకే. ఇప్పటి నుండి నీకు తినిపించడం లేదు. ఇక వెళ్దామా? మన ఇండియాలో అయితే డైరెక్ట్ వెళ్తుండే. ఇప్పుడు వీడి చైర్ కోసం వీడి కార్ సీటు వెనుక స్టోలర్, పెద్ద తలకాయ నొప్పే ఉన్నది. మళ్ళీ అంత ఈజీగా కార్ సీట్లో కూర్చుంటాడు అంటే అది కాదు, దానికి కూడా సతాయిస్తాడు. నాని చలో వెళ్దాం, కార్ స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. ఆల్రెడీ చూపించినాం కదా గాయస్. ఇంటికి వచ్చేసినాం, చైర్ తీసుకొని పైకి వెళ్తాం. పైకి వెళ్ళాక ఈ చైర్ ఏంది, దీని కథ ఏంది, మరి మనోడు చైర్లో తింటాడా లేదా, వెళ్ళి పైకి వెళ్ళి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఇగో ఇదే మేము తీసుకొచ్చిన చైర్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయబోతున్నాం. ఇందులో ఏముందో చూద్దాం, ఓకేనా? చైర్ ఉండదు, అన్ని పార్ట్స్ ఉంటాయి. మనం చైర్ లెక్క తయారు చేయాలి. బుచ్చి చైర్, నీ చైర్ 4 poles, ఇంకో 4 poles, 8 poles. ఇవేంటి లెగ్స్ అన్నట్టు చైర్కి. చైర్ని మనం ఎట్లా అసెంబుల్ చేయాలో కూడా ఇవన్నీ ఒక పేపర్లో ఇచ్చారు. ఇవన్నీ పార్ట్స్ అన్నట్టు. 1 2 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెగ్స్ కనెక్ట్ చేయాలి. 2 లెగ్స్ ఉన్నాయి కదా, ఇది కిందికి వస్తుంది, ఇది దీనిపైన. ఇది ఎట్లా అంటే, ఇది ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ని ఈ హోల్లో ఇట్లా ఫిక్స్ చేయాలి. ఫస్ట్ బటన్ ప్రెస్ చేసి చలో వచ్చేసింది. అట్లనే 4 చేసేసేయాలి. నెక్స్ట్ ఈ చైర్ని ఇట్లా బ్యాక్ సైడ్ మలిపితే ఇదిగో 4 హోల్స్ ఉన్నాయి. దీనికి ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేసి ఇట్లా లోపట్లో ఇన్సర్ట్ చేసి జరుగు నువ్వు పెడతావా? సో దీనికి ఉన్న బటన్ని ఇక్కడ ఇంకొక హోల్ ఉంది, ఈ హోల్లోకి వచ్చేటట్లు ఇట్లా ఫిక్స్ చేసేసాలి. అయిపోయింది.
అట్లనే ఈ 4 legs ఇట్లా ఫిక్స్ చేసేసేయాలి. ఫోర్ లెగ్స్ ఈ చైర్ కి ఫిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ ఒక్క పార్ట్ ఉంది. ఈ పార్ట్ ని మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి. అయ్యో అంతే ఫిక్స్ అయిపోయింది. ఈ చైర్లో మనకి బేబీని లోపల కూర్చోబెడతాం కదా, సో వాడు కింద పడకుండా సేఫ్టీ కోసం మనకు క్లిప్స్ కూడా ఇచ్చారు. వాళ్ళని ఇందులో కూర్చున్నబెట్టి జస్ట్ క్లిప్ పెట్టేసేయాలి. తినేటప్పుడు అటు ఇటు ఆమ్ అవుతాడు కదా, హైపర్ యాక్టివ్ కిడ్ ఉన్నప్పుడు ఏం చేయలేం, అటు ఇటు అయితే చైర్ ఉల్టా పడిపోతుంది. ఈ చైర్ని కిందకి కూడా వేసుకోవచ్చు. హైట్ తక్కువ వేయాలంటే ఏం లేదు, జస్ట్ ఈ 2 legs అటాచ్ చేసినాం కదా, ఇవి తీసేయాలి. ఇది పరిస్థితి. ఇటు కూర్చోడు, మాకు తెలిసేది అసలే కూర్చోడు. బట్ ఫస్ట్ టైం కదా అంతే ఉంటుంది. కొత్త కానీ బలవంతం చేస్తావేంటి? కూర్చుంటలేదు. అది చిప్పి చిప్స్ చిప్స్ నానికి చిప్స్ చిప్స్ బిస్కెట్ లేదు, బిస్కెట్ సో ఫస్ట్ టైం కదా ఇట్లా నాగం చేస్తాడు కూర్చోడానికి, అలవాటు కావాలి చోట. కానీ మనోడికి బెల్ట్ పెట్టకపోయినా ఏం కదా అనిపిస్తుంది నాకు. మనోడికే పెట్టాలి, మనోడికే కాదు మనోడికే పెట్టాలి. ఎందుకంటే వీడు చాలా హైపర్ యాక్టివ్ ఉంటాడు, దుంపుతాడు వెనకకి ఇట్లా. సో అందుకే క్లిప్ మస్ట్ అండ్ షుడ్. ఏ బేబీని కూర్చుని పెట్టినా క్లిప్ అయితే కంపల్సరీ పెట్టండి. వాళ్ళు ఏ టైంలో ఎటు దుంపుతారో తెలియదు. గైస్ మన చోట అన్నం వేసుకోవడానికి వెళ్ళిండు, ఇది తింటాడో లేదో చూద్దాం. ఓకేనా? ఆడేసి చూపియాలరా. వెరీ గుడ్. నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తినరా. నువ్వు తిను చాలరా. ఎన్ని పెడతావు? నువ్వు తిను, నువ్వు తినరా అంటే చైర్ నీకోసం రా తెచ్చింది, నా కోసం కాదు. గాయస్ ఈడు ఎట్లా తింటాడో చూపిద్దాం అనుకుంటున్నా మీకు, కానీ ఈడేమో తినేటట్లు కొడతలేడు. తిన్నానే. అయ్యా నీకు దండం పెడతాను, దయచేసి అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా. యాక్చువల్లీ ఒక 2-3 days అవుతుంది వీడికి ఫీవర్ వచ్చింది, అందుకే ఇట్లా చేస్తుండో, లేకపోతే మంచిగా తింటుండే. హలో ఎంఏ భూషణ్ గారు, ఏంటి కంచం లేదు బొమ్మలు వేస్తున్నారు? ఆకలిగా లేదురా. మమ్మీ కాపెట్టు నాని. ఇప్పుడు ఆడ తినేటోని మళ్ళీ గెలికి నాకు పెట్టమంటే వాడు ఏడ తింటాడు అని అనుకుంటున్నాను. మరి నేను తినడే ముష్కిలు, నాకే తినొస్తలేదు, ఇంకా మమ్మీకి పెట్టు డాడీకి పెట్టు. ఇది ఆడు తినడానికి తెచ్చినట్టు లేదు గాయస్, వాడు మంచిగా ఆడుకుంటుండు. మనం ఆడుకొని అయితే ఆడుకుంటుండు కదా, సదాయిస్తాడు. ఆడేంటి ఆకలి అయితే ఆడేంటాడు, ఏం చేస్తాం? తినే వరకు నేను ఇళ్ళ నుంచి తీయ, అర్థమైందా? దగ్గర ఉంటే తింటలేడు గైస్, దూరం పోతాం. వాడిచ్చి వాడు తింటాడో లేదో చూసాం, దూరం వెళ్ళిపోతాం. అదే తింటరా అంటే అన్ని పడేస్తున్నాను రా. తిన్నా నేను ఇవన్నీ కింద పడేస్తున్నాను. ఏ బుండా ఇవాన్ తిను, నువ్వు తిను, ఈట్. నేను తింటున్నా చూడు, నేను తింటున్నా, నాకు పెట్టరా చూడ. ఇయో ఇవాన్ తిన్నారా 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 తిన్నారా.
అంత మెతుకులు పడ్డాయి కింద మీద అన్నీ వేసింది కదా మ్యాట్ మీద తీసుకుని తింటుండే ఇప్పుడు మెతుకు అట్లనే వేస్తాడు పెట్టినప్పుడు తినడు ఓవర్ యాక్షన్ మెతుకులో నిజాయితీ అందుకే ఎక్కువ మెతుకు కూడా పోనీయాడు ఒక మెతుకు ఇప్పుడు రైతు బిడ్డ రైతు మనమాడు అదే ఇది లోపల వేసేద్దాం చాలా డిసిప్లైన్ ఉంటాడు బుండా అంత ఈజీ బుండా కాదు ఇది ఆయ్ కాదా 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 గాలి గాలి చేయొద్దు నాని సరేనా ఇప్పుడే అమ్ముకై తినేసాయి నాని కింద పడేకి రా ఉన్నాయని కింద పడేస్తున్నావు వీడు తినేది ఇంత కింద పడేసేది అంత వీడు నాద కింద పడేస్తున్నాడు దొంగ నిన్ను నీ ఇష్టం రా నీకు ఆకలైనప్పుడు నువ్వే తిను రైట్ గాయస్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఇక వీడు తినాలంటే టైం పడుతుంది బట్ ఇక్కడికి తింటాడులే పక్క నాని బాయ్ చెప్పేసి ఇవాన్ బాయ్ ఇదైతే పక్క